హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. చాలా మంది క్లినిక్ వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు, మేడం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, సేమ్ డే చేసుకోవచ్చా, మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలని చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీ చేసుకోవడానికి కరెక్ట్ టైం ఏంటో చూద్దాం. యూజువల్గా ప్రెగ్నెన్సీకి రిలేట్ అయిన హార్మోన్ ఏంటంటే హెచ్సిజీ, హ్యూమన్ కొరియోనిక్ గోనియోట్రోపిన్ అంటూ ఉంటాము. ఈ హార్మోన్ లెవెల్స్ అనేటివి మనకు మాక్సిమం ఎర్లీ మార్నింగ్స్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎర్లీ మార్నింగ్ కానీ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రిజల్ట్ అనేది ఈజీగా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అది కాకుండా మనము డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, అలాగేం లేదు మార్నింగే చేయాలి అని. కాకపోతే ఏంటంటే మనం డైలీ మార్నింగ్ టైమ్స్లో ఇట్లా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల, ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల మనకు ఈ యూరిన్లో హార్మోన్ అనేది తగ్గిపోయి మనకు రిజల్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఫాల్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫాల్స్ నెగిటివ్ అంటే మనకు రిజల్ట్ పాజిటివ్ ఉన్నా కూడా మన కిట్ లో అనేది మనకు నెగిటివ్ గా చూపించే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మనము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ శాంపిల్ తో మనం టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ అనేది అక్యురేట్ గా తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, పీరియడ్ మిస్ అయిన ఎన్ని రోజులకు చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో ఫర్ సపోజ్ మీ పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి, షూర్ ఆఫ్ యువర్ డేట్స్ అన్నట్టు ఉంటే మీరు పీరియడ్ అయిన నెక్స్ట్ డేనే చేసుకోవచ్చు, మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. కానీ ఫర్ సపోజ్ మీకు పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, 40 days సైకిల్, 45 days సైకిల్ అలా ఉంది అని అంటే మీరు సేమ్ డే చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది సరిగ్గా తెలియదు అనమాట. ఎందుకనంటే ఇట్లా లేట్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది లేట్గా నిలవడం జరుగుతూ ఉంటుంది. సో మనము పీరియడ్ అయిన నెక్స్ట్ డే అట్లానే చేసుకున్నాము అని అంటే మనకు ఆ టైంలో కూడా ఫాల్స్ నెగిటివ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఒక 15 days తర్వాత చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇంకొంతమందిలో పీరియడ్ ముందర వస్తుందా వెనకలు వస్తుందా, ఒక 7 days ముందర కానీ 7 days లేట్ కానీ వస్తూ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు అనమాట ఎప్పుడు పీరియడ్ వస్తుందో అనేసి. అట్లాంటి వాళ్ళల్లో సేమ్ డేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అక్యురేట్గా చెప్పాలంటే 21 days ఆఫ్టర్ కాయిటస్, అంటే భార్య భర్త కలిసిన తర్వాత ఒక 21 days తర్వాత కానీ మనం రిజల్ట్ చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అనేది అక్యురేట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.